వెల్కమ్ టు లామా వెల్త్. ఇది 50 వీడియో సిరీస్ లో నేను చేస్తున్న 6th వీడియో. సరే, ఇప్పుడు మనం ఒక మంచి జాబ్ చేస్తున్నాం, సాలరీ కూడా సూపర్ గా వస్తుంది. మంత్లీ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా ఒక గుడ్ అమౌంట్ నే ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ కింద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాం. అలాగే మన కెరీర్ యొక్క గ్రోత్ కోసం కొత్త రకమైన స్కిల్స్ నేర్చుకుంటున్నాం, కొత్త రకమైన కోర్సులను చేస్తున్నాం. ఇలా మన ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న టైంలో మన ఫ్యామిలీకి సడన్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, లేదా అన్ఫార్చునేట్లీ మనం మన యొక్క జాబ్ ని కోల్పోయినాం. మొత్తానికైతే ఏదో ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకు అర్జెంట్ గా డబ్బులు అవసరమయ్యే ఒక సిచ్యువేషన్ వచ్చింది. అటువంటి సిచ్యువేషన్స్ లో మనం డబ్బుల కోసం ఏం చేస్తాం? సరే, మనం ఎవ్రీ మంత్ ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ కింద సేవ్ చేస్తున్న ఇన్వెస్టింగ్ మనీ ఉంది. బట్ ఆ ఇన్వెస్టింగ్ మనీని విత్డ్రా చేయడం ఎందుకో మనకు కరెక్ట్ కాదనిపించింది. మరి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి బయటపడడానికి మన డబ్బుల్ని ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తాం? ఒకవేళ మన దగ్గర బంగారం ఉన్నట్టయితే ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బుల్ని తీసుకొచ్చుకుంటాం, లేదా ఆ బంగారం ఆ టైంలో ఏ రేట్లో అయితే ట్రేడ్ అవుతుందో ఆ రేట్లో ఆ బంగారాన్ని అమ్మేసి డబ్బుల్ని అరేంజ్ చేసుకుంటాం. బంగారం లేకపోయినట్లయితే మన యొక్క ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర, ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తాం. అది కూడా వీలు కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు, హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ ను తీసుకుంటాం. ఇలాగా మనకు సడన్ గా వచ్చిన ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి వెళ్ళి బయటపడడానికి చాలా కష్టాలు పడతా ఉంటాం. ఒకవేళ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని మేనేజ్ చేయడానికి కొంత డబ్బుల్ని మనం ముందుగానే పక్కన పెట్టుకున్నట్టయితే ఎలా ఉంటది? చాలా సూపర్ గా ఉంటది కదా. ఇలా ఎమర్జెన్సీ టైంలో మనకు యూజ్ అవ్వడానికి దాచుకున్న డబ్బుల్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది జీవితం విసిరే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఫినాన్షియల్ సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది. సో అర్థమైంది కదా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటిదో. మరి ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ను మనం దాచుకోవాలి? దీనికోసం మనం మన యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ ని కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన మంత్లీ ఎక్స్పెన్స్ 20,000 అనుకుందాం. అట్లీస్ట్ 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ని మనం ఎమర్జెన్సీ ఫండ్ గా దాచుకోవాలి. అంటే 6 into 20,000, 1,20,000 రూపీస్ ని మనం ఎమర్జెన్సీ ఫండ్ గా దాచుకోవాలి. 12 months యొక్క ఎక్స్పెన్సెస్ ని దాచుకుంటే ఇంకా బాగుంటది. బట్ మినిమం 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ని కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ గా దాచుకోవాలి. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని ఎలా బిల్డ్ చేయాలి? ఒకేసారి 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ని సేవ్ చేయడం అనేది చాలా మందికి అంత ఈజీ కాకపోవచ్చు. అందుకే ఎవ్రీ మంత్ కొంత మనీని సేవ్ చేసుకుంటూ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోవడం చాలా బెటర్ గా ఉంటది. లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు, అంటే ఈ బోనస్ల ద్వారా, లేకపోతే గిఫ్ట్ల ద్వారా, లేకపోతే టాక్స్ రిటర్న్స్ల ద్వారా ఏదైనా మనీ వచ్చినప్పుడు ఆ మనీని ఎమర్జెన్సీ ఫండ్ గా దాచుకుంటే కూడా బానే ఉంటది. ఒకవేళ 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ని ఎమర్జెన్సీ ఫండ్ గా పెట్టుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే ఫస్ట్ 3 months యొక్క ఎక్స్పెన్సెస్ తో ఎమర్జెన్సీ ఫండ్ ని స్టార్ట్ చేయండి. అలా మెల్లిమెల్లిగా 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ని, తర్వాత 12 months యొక్క ఎక్స్పెన్సెస్ ని ఎమర్జెన్సీ ఫండ్ గా దాచుకోవడం అలవాటు చేసుకోండి. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడైతే మనకు సేఫ్టీ అండ్ ఈజీ యాక్సెస్ ఉంటుందో అక్కడే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని దాచుకోవాలి. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్టే అత్యవసర సమయాల్లో, ఎమర్జెన్సీ టైంలో మనకు యూజ్ అవ్వడానికి. సో విత్ ఇన్ అవర్స్ లో మనం ఆ ఎమర్జెన్సీ ఫండ్ ని ఎక్కడి నుంచి అయితే విత్డ్రా చేయగలుగుతామో అటువంటి ప్లేస్ లోనే దాచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హై ఇంట్రెస్ట్ ఉన్న సేవింగ్ అకౌంట్స్ లోపల, షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ లోపల, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లోపల ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని దాచుకోవడం బెటర్. మరి ఎక్కడ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని దాచుకోవద్దు? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోపల, స్టాక్స్ లోపల ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని అస్సలే పెట్టద్దు. ఎందుకంటే మనకు అవసరమైన టైంలో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ ఫాల్ అయ్యి మన యొక్క ఎమర్జెన్సీ ఫండ్ యొక్క వాల్యూ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో డోంట్ ఇన్వెస్ట్ అవర్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. అలాగే ఈ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లోపల, రియల్ ఎస్టేట్ లోపల కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని దాచుకోవద్దు. ఎందుకంటే వీటిలో ఉంచి మన ఎమర్జెన్సీ ఫండ్ ని విత్డ్రా చేయడం అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ గా ఉంటది. మరి ఏ టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనకు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సడన్ గా మన జాబ్ పోయింది అనుకుందాం. 6 months యొక్క ఎక్స్పెన్సెస్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ గా మనం దాచుకున్నాం కాబట్టి అట్లీస్ట్ 6 months వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు. ఆ 6 months లోపల ఏదో ఒక జాబ్ ను వెతుక్కొని మన లైఫ్ ని ఎప్పట్లాగే నార్మల్ గా హ్యాపీగా బతికేయచ్చు. సో మనకు జాబ్ లేని టైంలో మనం డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనకు మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఫ్యామిలీ రిలేటెడ్ గా ఏదైనా మనీ ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా హౌజ్, కార్ లాంటివి మేజర్ రిపేర్ అయినప్పుడు, లేదా వెడ్డింగ్ సమయాల్లో, ఫెస్టివల్ సమయాల్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు, ఇలా సడన్ గా వచ్చే ప్రతి ఫినాన్షియల్ ప్రాబ్లం లో ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనకు యూజ్ అవుతుంది. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఈ రెండు కూడా సిమిలర్ గా కనిపిస్తాయి, రెండు ఒకేలా కనిపిస్తాయి. బట్ ఈ రెండు ఒకటి కావు. ఎలాగంటే ఇప్పుడు ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది ఒక సేవింగ్ హ్యాబిట్, అదే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక స్పెసిఫిక్ అమౌంట్. అంటే 6 months యొక్క ఎక్స్పెన్సెస్, లేకపోతే 12 months యొక్క ఎక్స్పెన్సెస్, ఇలా ఒక స్పెసిఫిక్ అమౌంట్. అలాగే ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ని ఎవ్రీ మంత్ మనం సేవ్ చేసుకుంటూ పోవాలి.
కానీ ఎమర్జెన్సీ ఫండ్ ని వన్స్ ఒకసారి మనం బిల్డ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇది ఒక వన్ టైం టార్గెట్ అన్నట్టు. అండ్ ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ యొక్క పర్పస్ వచ్చేసి వెల్త్ ను బిల్డ్ చేసుకోవడం. కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన యొక్క జాబ్ లాస్ టైం లోపల లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఫైనల్ గా మనం ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ యొక్క మనీని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం వెల్త్ ని బిల్డ్ చేసుకోవాలి కాబట్టి. బట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని ఎక్కడైతే ఈజీ యాక్సెస్ ఉంటుందో అక్కడే దాచుకుంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఈ రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లు. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ను బిల్డ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వన్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని మనం యూజ్ చేసినట్లయితే కంపల్సరీగా ఆ ఎమర్జెన్సీ ఫండ్ ని రీఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లోపల మన ఎమర్జెన్సీ ఫండ్ ని వాడుకున్న తర్వాత ఎంతైతే వాడుకున్నామో ఆ వాడుకున్న డబ్బుల్ని మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ గా మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే మన యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ పెరిగినట్టయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ను కూడా పెంచుకోవాలి. అండ్ ఒకవేళ మనం మన యొక్క ఎమర్జెన్సీ ఫండ్ ని మన యొక్క సేవింగ్ అకౌంట్ లోనే దాచుకుందామని డిసైడ్ అయినామనుకుందాం. అలాంటప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్ ని ఒక సపరేట్ సేవింగ్ అకౌంట్ లో దాచుకోవడం బెటర్. అప్పుడే మన యొక్క ఎమర్జెన్సీ ఫండ్ ని మన యొక్క డైలీ నీడ్స్ కి అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి వాడకుండా ఉంటాం. ఇలా ఈ మూడు విషయాల్ని ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా మనం దాచుకుంటున్న ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనల్ని రిచ్ పర్సన్స్ ని చెయ్యదు, బట్ మనకు ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీని అండ్ పీస్ ఆఫ్ మైండ్ ని మాత్రం కంపల్సరీగా ఇస్తుంది. ఇది ఎమర్జెన్సీ ఫండ్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఒక డైవర్సిఫైడ్ ఎన్బిఎఫ్సి అండ్ వెల్త్ మేనేజ్మెంట్ లో కూడా ఒక మెజారిటీ రెవెన్యూ సంపాదిస్తున్న కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.